आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, कुन फिद दुनिया कअन्नक गरीबुन औ आबिरु सबील, बुखारी व मुस्लिम। दुनिया में ऐसा रहो जैसे कोई मुसाफिर या राह रूह रहता हो। मरकज़ी हुकूमत की जानिब से पेश की गई किसान मुखालिफ पॉलिसियों को कांग्रेस पार्टी रद्द कर ही रहेगी। इन ख्यालात का इज़हार AICC सेक्रेटरी वंशी चंद्र रेड्डी ने किया। मरकज़ी हुकूमत की जानिब से पेश करदा ज़रीब बिल के ख़िलाफ़ कांग्रेस पार्टी की निगरानी में शुरू की गई किसान दस्तखती मुहिम प्रोग्राम का रैतु मित्रा वॉलंटरी प्रोग्राम में AICC सेक्रेटरी वंशी चंद्र रेड्डी ने मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत करते हुए कहा कि मरकज़ी हुकूमत की जानिब से किसान मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ मुल्क भर में कांग्रेस पार्टी की निगरानी में 1 करोड़ दस्तखती मुहिम के तौर पर महबूब नगर में मौजूदा 14 मंडलों से 30,000 दस्तखत को यकीनी बनाया जाएगा और इसी तरह इस खुसूस में रवा माह की 12 तारीख को मुत्तहदा ज़िला महबूब नगर के कलेक्टर दफ्तरों का घेरा किया जाएगा। इस मौके पर ज़िले सदर उबैदुल्ला कोतवाल और दीगर कांग्रेस कायदीन मौजूद थे। రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు చేస్తున్న రైతు వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని రైతులతో మమేకమై రైతులను జోడించుకొని వాళ్ళ సంతకాల ద్వారా నిరసన తెలపాలని కార్యక్రమం పెట్టడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అన్ని గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు మిత్ర సోదరులకు పిలిపించుకొని అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది। దాని ప్రధాన ఉద్దేశము ప్రతి రైతు మిత్రులు కూడా ఆ గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు వివరించి ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళ సంతకాల సేకరణ చేసి ఆ రోజు 11 తారీఖు లోపల ఈ జిల్లా మొత్తంలో కూడా తక్కువ 30,000 సంతకాల సేకరణ చేసే ఉద్దేశంతో పెట్టుకున్నాము। 14 మండలాల్లో కూడా రేపటి నుంచి కార్యక్రమం మొదలవుతుంది, 11 తారీఖు ముగుస్తుంది। దాంతోపాటు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి దాంతోపాటు ముఖ్యమంత్రి గారు జబర్దస్తిగా రైతులను వేధించి ఈ పంటను వేస్తేనే బాగుంటుంది లేకపోతే వేయొద్దని చెప్పిండ్రు। సన్న బియ్యం వేసిన తర్వాత సన్న బియ్యం పూర్తిగా పాడేవడము, పత్తి మొత్తంగా పడిరాకపోవడము వెన్నెన్నే కాబట్టి దానికి పరిహారం చెల్లించాలని చెప్పే ఉద్దేశంతో 12 తారీఖు రోజు మహబూబ్నగర్ చలో కలెక్టర్ ప్రోగ్రాం పెట్టింది కాబట్టి తప్పక అందరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దాన్ని విజయం చేయాల్సింది కోరుకుంటున్నాం। భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాల నుంచి 30,000 సంతకాలు సేకరించే కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది। ఈ కార్యక్రమం కోసం ప్రతి మండలం నుంచి చురుకైనటువంటి రైతులకి దగ్గరగా సంబంధాలు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని రైతు మిత్రలుగా ఎంపిక చేసుకొని ప్రతి రైతు మిత్ర ఒక 100 మంది రైతుల వద్దకు వెళ్ళి
రైతులకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల వాళ్ళని చైతన్యపరిచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇవాళ DCC జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి దసరా నాడు రావణాసురుని బదులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మని తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కూడా కేసీఆర్ రైతు వ్యతిరేకని ప్రతి ఒక్క రైతు ఇవాళ చెప్తున్నాడు. కేసీఆర్ రైతు వ్యతిరేకి కాబట్టే ఏ విధంగా అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పాండిచేరి ఇట్లాంటి రాష్ట్రాలలో కేంద్ర చట్టాలని ఓవర్కమ్ చేస్తూ కేంద్ర చట్టాలని తుంగలోకి తొక్కుతూ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు చేసి రైతులకి రక్షణ కల్పిస్తున్నామో ఆ విధంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా కేసీఆర్ మత్తునిద్ర వహిస్తున్నాడు. మేము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరపున లక్ష్మణ్ యాదవ్ గారి తరపున, మధుసూదన్ రెడ్డి గారి తరపున, DCC అధ్యక్షుడు కోత్వాల్ గారి తరపున, ప్రదీప్ కుమార్ గౌడ్ గారి తరపున మా నాయకులు అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. సన్న రకాలకు 2500 రూపాయల కనీస మద్దతు ధర అంటే ఇచ్చేటువంటి మద్దతు ధరకు బోనస్ కలిపి రైతుకి ఖచ్చితంగా 2500 రూపాయలు ప్రతి క్వింటాల్కు చెల్లించాలని, తడిసినటువంటి ప్రతి గింజని ప్రభుత్వమే కొనే బాధ్యత తీసుకోవాలని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం తక్షణమే అందించాలని, అన్ని విధాలుగా రైతుని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ जिला नारायणपेट मक्थल मंडल के मौजे गड्डमपल्ली तालाब में रियासती वजीर डॉक्टर V श्रीनिवास गौड़ ने 12,69,000 मछली के बच्चों को छोड़ा। इस मौके पर वजीर मौसूफ के हमरा मुकामी रुकन असम्बली चिटमराम मोहन रेड्डी, जिला कलेक्टर हरिचंदना मौजूद थे। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत माहीगीरों की तरक्की और फलाह व बहबूद के लिए हमेशा संजीदा रही है। उन्होंने इस मौके पर मजीद कहा कि साबिका हुकूमतों ने सिर्फ बयानबाजियों के ज़रिए आवाम को खुश करने का काम किया है, लेकिन केसीआर हुकूमत मुफ्त मछली के बच्चों को पानी में छोड़कर रोज़गार फराहम कर रही है। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారి మహిమనో ఆయన యజ్ఞ ఫలితమో లేకపోతే ఏదో మొత్తం మీద మాత్రం మనకు మంచి వర్షాలు పడుతున్నాయి. పంటలు కూడా ఎటు చూసిన పంటలే, కనుసు పేర్లు ఏడు చూసినా కూడా మొత్తం వరి నార్లు కోతకు వచ్చినాయి. అలా మన వృత్తికి డోకా లేదు, గుర్తుపెట్టుకుని. తెలంగాణ మొత్తంలో కూడా గతంలో మా ముదిరాజులు కానీ మత్స్యకారులు కానీ వృత్తి లేక పండ్లు కూడా చింతపద పండ్లు అమ్మేది. అవి కూడా మనం వచ్చిన డబ్బులు ఎంత ఉమ్మడి జిల్లా మొత్తం కలిపితే అన్నిటికీ లోనాలకు అన్నిటి కలుపుకో 156 కోట్లు. అంటే నక్కకు నాగలోకానికి తేడాన్ని చూడు వెనకటి శాస్త్రం. మొత్తం 23 జిల్లాలకు 2 కోట్లు పెడితే 180 కోట్లు ఓన్లీ మహబూబ్నగర్ జిల్లాకు మనం పెట్టుకున్నామంటే మరి ఈ వృత్తి పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వృత్తి కులం పట్ల ఎంత అభిమానం ఉంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ గవర్నమెంట్ ఒక పైసా దొరికింది చల్లగా ఉండని బిడ్డ అని చెప్తాం మనం. అంటే ఈ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వృత్తికి డోకా లేకుండా చేసి ఉచితంగా చేప పిల్లలు ఇచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము నిజంగా మనకు వెనకటి నుంచి ఉంటే ప్రతి ఊర్లో ఈ వృత్తి చేసుకొని బతికేటోళ్ళం. అసలు చేపలు అనేటివి చాలా ఆరోగ్యానికి మంచిది. కే విటమిన్ అనేది ఉంటుంది. ఫిష్ నూనెతోనే అనేక టాబ్లెట్స్ ఉంటాయి. చాలా మందికి జబ్బులు వచ్చినప్పుడు ఈ ఫిష్ డైరెక్ట్ తింటే మంచి విటమిన్స్ వస్తాయి. కానీ ఫిష్ దొరకదు కనుక రకరకాల గోళీలు తిని అనారోగ్యం పాలవుతుంటాం మనం. NREGS లో కూడా చెరువులు దోగి కూడా వెనకటి చేసే అవకాశం ఉండే, కానీ ఇక్కడ లేదు. కంప చెట్లు కొట్టడానికి, కోపు బొందలు తీయడానికి దానికి ఉపయోగించారు. వాళ్ళ ప్రాంతాల మాత్రం చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ స్కీమ్ కింద తోడుకుంటుపోయారు. అంటే అణువణువున మన నిర్లక్ష్యం చేశారు. సోదరులందరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ సభ్యత కలిగియాలి. వాళ్ళు మంచి మార్కెటింగ్ వ్యవస్థ కూడా కల్పించాలి. చేపలు ఇచ్చడం అయిపోయిందని కాదు, చేపలు ఇచ్చిన చేపలు ఎక్కడ అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ధర ఎక్కడెక్కడ ఉంది అనేది పెద్ద పెద్ద చేపలకు కూడా ఒక మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా కూడా
అతిపెద్ద స్కోప్ ఉన్నటువంటి జిల్లా ఇది నారాయణపేట జిల్లా. సంవత్సరం మాదిరిగానే ఈరోజు పోయినసారి 9-12 లక్షలు వేసినట్టు గుర్తు నాకు. ఈసారి 13 లక్షలు వేసుకుంటున్నాం. అంటే 1 లక్ష పెంచుకున్నాం మనం ఈసారి సీడ్. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఇదే విధంగా దేవుడు ఇంకా 1 లక్ష పెంచుకొని మళ్ళీ ఇంకా ముందుకు పోదాం. కానీ నేను చూస్తున్నది ఏంటంటే కొన్ని దగ్గర మీ కులస్తులే కాకుండా వేరే వాళ్ళు చేపలు పట్టుకొని తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. అది మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ట్యూషన్కి. ఎందుకంటే ఇంత తిప్పలు వాడి పెద్ద మనిషి పెద్దసారి ముఖ్యమంత్రి గారు మనకు కులవృత్తి వారిగా ప్రతి ఒక్కరికి ఏది చేయాలని తీసుకుంటా ముందుకు వస్తున్నప్పుడు దాన్ని మనం చేసుకొని ముందుకు నడిచినప్పుడు దానికి సార్థకం ఉంటుంది. దానికి చేసిన దానికి మాకు కూడా తృప్తి ఉంటుంది. ఇప్పుడు సజ్జనపరచుకొని మీ సంఘాలను ఏర్పరచుకొని కొన్ని ఇంకా సంఘాలు కాలేదు మా దగ్గర. जिला महबूबनगर जरचल्ला मंडल मुस्तकर की जरी मार्केट में मकई की खरीदारी मरकज का रुकन असम्बली सी लक्ष्मा रेड्डी के हाथों इफ्तिताह अमल में आया। और इसी तरह जरचल्ला मौजे के एकवैयापल्ली में तेलंगाना स्टेट डेयरी डेवलपमेंट कोऑपरेटिव फेडरेशन लिमिटेड और महकमा वेटरनरी के इश्तराक से विजय डेयरी मुफ्त वेटरनरी कैंप का भी इफ्तिताह किया। इस इफ्तिताही मौके पर रियासती संगीत नाट्य अकेडमी चेयरमैन शिव कुमार, रियासती TRS पार्टी जॉइंट सेक्रेटरी वालैया नायक और दीगर मौजूद थे। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। వైస్ చైర్మన్ శ్రీ యాదయ్య గారు, గ్రామ సర్పంచ్ ఇక్కడ బత్తుల మాధవులు యాదవ్, ఎవరు జరగనప్పుడు మనం ఎందుకు చేది చేది గుర్తించింది మొత్తానికి సార్. రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఈసారి కూడా నిర్ణయించడం జరిగింది. మరి లాస్ట్ టైం పోయిన సీజన్లో కరోనా ప్రభావంతో లాక్డౌన్ సందర్భంగా మార్కెట్ అనేది బంద్ ఉంది. ఆ సమయంలో రైతులకు ఇబ్బంది కావద్దు, రైతుల పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొని అన్ని గ్రామాలు కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఈ వర్షాకాలం పంటలు కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా ఈ కొనుగోలు కూడా మళ్ళీ ఈసారి కూడా నిర్ణయం తీసుకొని అన్ని ప్రాంతాల్లో సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఆలోచన ఇంకొకటే, రైతులకి ఇబ్బంది కలగదు, రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ కొనుగోలు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టి కొనుగోలు చేపట్టడం చాలా హర్షణీయం. రైతులకు जिला रंगारेड्डी शादनगर मुस्तकर के नेहरू नगर कॉलोनी मस्जिद हबीबिया में हफीज़ मन्नान और यूसुफ खान की निगरानी में ज़ियारत आसार मुबारक का अहतमाम बड़े अक़ीदत व एहतराम के साथ मनाया गया। इस मौके पर अलीम रऊफ़ अली मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि अल्लाह ताला ने सारी इंसानियत के लिए अपने आखिरी नबी की हैसियत से आप सल्लल्लाहु अलैहि वसल्लम को रहमत बनाकर भेजा था। और उन्होंने मज़ीद कहा कि आप सल्लल्लाहु अलैहि वसल्लम की तालीमात में इंसानी जानों को बड़ी अहमियत हासिल है। और इस मौके पर दुरूद व सलाम का नजराना भी पेश किया गया। बाद-अज़ा लंगर का अहतमाम किया गया। इस मौके पर मुसलमानों की कसीर तादाद ने शिरकत की। सय्यदिना
नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफिज़। Good news for medical aspirants. Career Inspiration Overseas Educational Consultants presents MBBS BDS NEET 2020 mock counseling by Abdul Rab Arif, Director of Career Inspiration. It is very effective for those candidates. medical counseling expert. Venue Sheila Garden, Narayanpet on Sunday 8th November 11 AM. For details, call on us 950239992 and 809609330. Watch this event live only on City India TV.